వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ లో చాలా టాప్ మోస్ట్ కాలేజెస్ లో విఐటి కూడా ఒకటి. ఎంతో మంది పిల్లలు విఐటి లో సీట్ రావాలి అని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి విఐటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ గురించి నేను ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను. విఐటిలో వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చా? ఎస్. ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు విఐటిలో సీట్ పొందాలి అంటే మీరు కనీసం మీ ర్యాంక్ బిలో 2000 మెయింటైన్ చేసుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎబ్సెట్ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళు విఐటిలో ఉన్న అన్ని బ్రాంచెస్ కి ప్రొవైడ్ చేయరు. ఎబ్సెట్ కౌన్సిలింగ్ లో కొన్ని బ్రాంచెస్ ని మాత్రమే, కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ ని మాత్రమే పెడతారు. నాకు మిగతా అన్ని బ్రాంచెస్ లో కూడా కావాలి, ఏదైనా వేరే బ్రాంచ్ లో సీట్ కావాలి అంటే మాత్రం మీరు వేరే ప్రొసీజర్ లో వెళ్ళాలి. రెండో మెథడ్, మీరు మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్లు తీసుకోవచ్చు, బికాస్ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్. బట్ ఇంకా ఎఫెక్టివ్ మెథడ్ ఏదైనా ఉంది, నాకు స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు ఉన్న ఒక మెథడ్ కావాలి అనుకుంటే అదే మన VIEEE ఎగ్జామినేషన్. పేరు వినే ఉంటారు. సో VIEEE ఎగ్జామినేషన్ కి ఎవ్రీ ఇయర్ డిమాండ్ చాలా పెరిగిపోతూనే ఉంది. కాబట్టి ఈ ఇయర్ కాంపిటీషన్ ని తట్టుకోవడం కోసం వీళ్ళు ఎగ్జామినేషన్ మెథడ్ లో కొన్ని చేంజెస్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో VIEEE ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీరు స్కాలర్షిప్లు కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ VIEEE ఎగ్జామ్ కి మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే ఈ వీడియో చివరి దాకా చూడండి. విఐటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తూ VIEEE కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈజీ మెథడ్ నేను చెప్తాను. సో స్టే ట్యూన్డ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ ఫిజిక్స్ టీచర్ని. ఇప్పుడు విఐటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కాలేజ్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ కంటెంట్ తో పాటు అక్కడ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, అక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇది కదా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. 8 VIT స్టూడెంట్స్ గెట్ 39 lakh జాబ్ ఆఫర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. 2 VIT స్టూడెంట్స్ గెట్ పే చెక్స్ ప్యాకేజ్ ఆఫ్ ఓవర్ 1 crore. ఇవి కాకుండా 180+ స్టార్టప్స్ సపోర్టెడ్, 220+ crores ఫండ్ రైజ్డ్ బై ద స్టార్టప్స్, 120+ ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు. అలాగే 2000+ ఎంప్లాయ్మెంట్స్ జనరేట్ చేయడం జరిగింది. 60+ పేరెంట్ అండ్ డిజైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ జరిగాయి అనమాట. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఏవైతే ఈ ఫండింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళ ఇంక్యుబేషన్ సర్వీసెస్ చాలా బాగుంటాయి అనమాట, చాలా అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి ఒకసారి ఇది కాకుండా, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకుండా కొంతమంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు కదా. సో వీళ్ళ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఆఫ్ విఐటి. సో సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అనేది మంచిది. యాక్చువల్గా ఎవరైనా రీసెర్చ్కి వెళ్ళాలి అన్న, ఇంజనీరింగ్ నుంచి ఒకసారి అబ్రాడ్ వెళ్ళి అక్కడ పెద్ద వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో ఏదైనా కోర్స్ చేయాలి అన్నా కూడా వీళ్ళు ఆ ప్రోగ్రామ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు కొలాబ్ అయ్యే యూనివర్సిటీస్, వరల్డ్లో ఉండే టాప్ యూనివర్సిటీస్ అన్నిటితోనూ వీళ్ళకి పార్ట్నర్షిప్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ విఐటీస్ టీమ్. ఓకే, ఇందులో ఏంటంటే వీళ్ళు నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కాకుండా స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళు కొలాబరేట్ చేస్తున్నారు. సో Team Samarth from Tamil Nadu's VIT is among India's top 3 teams for Spaceport America Cup. So students from different disciplines are building rockets and satellites and excelling global contestants. So వీళ్ళు డిసిప్లిన్ తో సంబంధం లేకుండా, అంటే ఈసీఈ, ట్రిపుల్ ఏదైనా బ్రాంచ్ అయినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్లుగా ఇలా వరల్డ్ లెవెల్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వీళ్ళు పార్టిసిపేషన్ అనేది చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఈ వీడియోలో మనము విఐటి అంటే ఏంటి, అసలు విఐటి ఏంటి, ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్, NIRF ర్యాంకింగ్ అదే చాలా మంది చూస్తూ ఉంటారు, కోర్సెస్ ఎలా ఉన్నాయి, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్లేస్మెంట్స్, కట్ ఆఫ్స్ అన్నీ ఒక్కసారి మనము ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటి అంటే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. 1984లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, చాలా కాలం క్రిద్దట అనమాట. సో ఇది ఒక డీమ్ టు బి యూనివర్సిటీ. సో 2001లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్
వీళ్ళు యూజీసీ యాక్ట్ కింద సెక్షన్ 3లో వీళ్ళని ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీగా వీళ్ళని డిక్లేర్ చేశారు. ఓకే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇది చాలా మంది ఎక్కువగా పట్టించుకుంటారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ లెవెల్లో అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 14, అదే ఇంజనీరింగ్ లెవెల్లో అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 16 ఉందన్నమాట. సో డీసెంట్ అండ్ అసలు మామూలు ర్యాంకింగ్ కాదు. అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మాత్రమే చూసి మనం ఒక కాలేజ్లో జాయిన్ అవ్వకూడదు. బికాస్ ఈ రోజుల్లో కొంచెం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు బాగానే వస్తున్నాయి. బట్ ఎనీవే, ఎన్ఐటి సూరత్కల్, జాదవ్పూర్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పట్నా, ఐఐటి పట్నా వీళ్ళ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంకా పైన ఉందన్నమాట. ఎనీవే, క్యాంపసెస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. విఐటికి సంబంధించిన క్యాంపసెస్, విఐటి వెల్లూర్ తమిళనాడులో ఉంది, విఐటి చెన్నై, విఐటి భోపాల్ మధ్యప్రదేశ్, విఐటి ఏపీ అమరావతిలో ఉంది, అలాగే విఐటి బెంగళూరు కర్ణాటక. సో ఏపీ ఈఏపీ సెట్ ద్వారా మీరు సీట్ తెచ్చుకోవచ్చు. కాకపోతే బిలో 2000 ర్యాంక్ ఖచ్చితంగా మీకు రావాల్సిందే. వీళ్ళ బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఒకసారి చూసుకుంటే, రైట్ ఫ్రమ్ సిఎస్ఈ దగ్గర నుంచి, సిఎస్ఈలో రకరకాలు ఉంటాయి, బ్లాక్ చైన్ అని ఇంకా చాలా ఉంటాయి. సో సిఎస్ఈ ఈ కామర్స్ టెక్నాలజీ అండ్ సిఎస్ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, సిఎస్ఈ ఇంజనీరింగ్ నార్మల్, తర్వాత సిఎస్ఈ బ్లాక్ చైన్, సిఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఇవి చాలా ఉపయోగకరమైనవి కూడా అందరికీ కూడా. అంటే ఇవన్నీ కూడా ఎబ్సెట్ కౌన్సిలింగ్లో పెట్టరు, అది నేను ఇంతకు ముందు చెప్పాను అనమాట మీకు. సో బీటెక్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ ఒక్కొక్క బ్రాంచ్కి ఎన్ని ప్రోగ్రామ్స్ వీళ్ళు ఆఫర్ చేస్తారు అనేది చూడండి. సో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీనికి వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేరే VIEEE. ట్రిపుల్ అంటే వి అంటే వెల్లూర్, ఐ అంటే ఇన్స్టిట్యూట్, టీ అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? విఐటి వాళ్ళే కండక్ట్ చేస్తారు. విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బీటెక్ ప్రోగ్రామ్స్ కోసం అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ వీళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకుంటే కనుక, క్యాండిడేట్ షుడ్ బి అ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్, ఆర్ ఎవరైనా మీరు ఎన్ఆర్ఐ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 22 years ఆఫ్ ఏజ్. 22 years కంటే ఎక్కువ ఏజ్ ఉంటే గనక మీరు షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 22 years. మీ 22 years కంప్లీట్ అవ్వకూడదు, అంటే 23 years వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని అర్థం. నెక్స్ట్, షుడ్ హ్యావ్ పాస్డ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ 10+2 ప్యాటర్న్లో చదివి ఉండాలి, లేదా ఈక్వివలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60%, 50% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50%, మిగతా వాళ్ళు ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ తెచ్చుకుని ఉండాలన్నమాట. అది కూడా మీ గ్రూప్స్లో, లాంగ్వేజెస్ పక్కన పెట్టేసి గ్రూప్స్లో 60% మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. తర్వాత ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఖచ్చితంగా సిబిటి మోడ్లో ఉంటుంది. డ్యూరేషన్ చూడండి 2 hours 30 minutes, 2.5 hours మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉంటాయి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs ఉంటాయి. వీటిలో మ్యాథ్స్, బైపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా ఉంటుంది. ఇవి కాకుండా ఈ ఎగ్జామ్కి ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, VIEEEకి సెపరేట్ కోచింగ్ తీసుకోవాలా, SRM JEEకి సెపరేట్ కోచింగ్ తీసుకోవాలా, AEEEకి సెపరేట్ కోచింగ్, బిట్సాట్ సెపరేట్ కోచింగ్, ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఎవరైతే సీరియస్గా ఎబ్సెట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఒక రేంజ్లో మంచిగా ఎబ్సెట్కి సీరియస్గా ప్రిపేర్ అయితే గనక ఆ ప్రిపరేషన్తో కూడా మీరు ఈ VIEEE కానీ SRM JEE కానీ క్రాక్ చేయొచ్చు. కాకపోతే ఈ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీరు ఎబ్సెట్లో చెప్పరు కదా మేడం అంటే, డోంట్ వరీ, మీరు 10th class లెవెల్ గ్రామర్ తెలిసినా కూడా, 10th class లెవెల్ మ్యాథమెటిక్స్ బాగున్నా కూడా మీకు ఈ రెండు కంప్లీట్ చేసేయగలుగుతారు. సో నార్మల్ ఒక 5-10 days ప్రిపరేషన్ చాలా ఈజీగా సరిపోతుంది అనమాట ఈ ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ ఆన్సర్ చేయడానికి.
అయితే ఈసారి 2026లో బికాస్ 24-23 దగ్గర నుంచి విఐటికి చాలా పెరిగిపోతుంది కాంపిటీషన్. సో కాంపిటీషన్ని కట్ చేయడం కోసం ఏం చేశారంటే వీళ్ళు ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ని రివైజ్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125 ఉంటాయి. టోటల్ మార్క్స్ 125 క్వశ్చన్స్ 500 మార్క్స్ కి మీకు కండక్ట్ చేస్తారు. అయితే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీగా ఉంటుంది. +4 మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, అలాగే -1 మార్క్ ఫర్ రాంగ్ ఆన్సర్. జస్ట్ లైక్ జేఈ అనమాట. +4 -1 పెట్టారు. బట్ క్వశ్చన్స్ కూడా జేఈ లెవెల్లో ఉంటాయి మేడం? కాదు, క్వశ్చన్స్ నార్మల్ లెవెల్లోనే ఉంటాయి. మీరు వెబ్సైట్ ప్రిపరేషన్తో రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో ఒకసారి మీరు చూస్తే, మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 5 క్వశ్చన్స్ అండ్ ఆప్టిట్యూడ్లో 10 క్వశ్చన్స్. ఈ ఆప్టిట్యూడ్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆన్ ద స్పాట్ ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీని మీద మీకు ఎక్కువ పట్టు ఉంటే ఇది మీరు ఆరాంగా క్లియర్ చేయగలుగుతారు. అదే బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ క్వశ్చన్స్ 40 వస్తాయి, మిగతావన్నీ సేమ్ గానే ఉంటాయి. ఓకే, సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చిన సిలబస్ అని కాదు, మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిలబస్ మొత్తం కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. BIEEE ఈజియర్ దాన్ జేఈ. నేను ఇప్పుడే చెప్పాను, BIEEE ప్రిపేర్ అవ్వాలంటే జేఈ లెవెల్లో కష్టమైన క్వశ్చన్స్ వస్తాయా, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్ ఉంటే మీరు చూడొచ్చు, బోలెడ్ అనే టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఈజియర్ కంపేర్ టు జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ అండ్ బిట్సాట్. వీటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ ఎగ్జామ్. BIEEE is not comparable to JEE Mains. It is an easier examination. ఇది చాలా ఈజీ ఎగ్జామ్ అని చెప్తున్నారు. ఎగ్జామ్స్ మీకు ఒకసారి చూస్తే గనక నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ అయింది. నేను అక్టోబర్లోనే చాలా డీటెయిల్డ్ వీడియో ఆఫ్ విఐటి చేయడం జరిగిందనమాట. సో విఐటి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యాయి. ఎండింగ్ డేట్ వచ్చేటప్పటికి March 31. ఈ మార్చ్ ఎండ్ కల్లా మీకు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో అడ్మిట్ కార్డు ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ టు ఫస్ట్ వీక్ ఆఫ్ మే. వీళ్ళు కూడా స్లాట్లు ఇస్తారు మీకు, దాని ప్రకారం ఎగ్జామ్ రాసుకోవడమే. రిజల్ట్స్ సెకండ్ వీక్ ఆఫ్ మే వస్తుంది. విఐటి కౌన్సిలింగ్ కూడా రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, మెయిల్స్ వస్తాయి. మీరు సెలెక్ట్ అయితే గనక ప్రాపర్ ఫాలో అప్ ఉంటుంది. కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎలాగా అనేది మనం మాట్లాడుకుందాం. బట్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో జరుగుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోతుంది. కాబట్టి అప్లై చేసుకోండి, వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు ఒకసారి మాట్లాడుకుందాం. ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది అనమాట, అన్నీ ఆన్లైన్లోనే జరుగుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1350. ఓకే, సో స్టాండర్డ్ ఫీ ఉంటుంది. సో మీరు ఇంకా అప్లై చేసుకోలేదు అనుకుంటే గనక ఇప్పుడే వెంటనే అప్లై చేయండి. సో ఎలా అప్లై చేయాలి మ్యామ్? ఈజీ మెథడ్, వెరీ సింపుల్. ఈ BIEEE ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, BIEEE లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల మీ అప్లికేషన్ ఫామ్ చాలా త్వరగా సబ్మిట్ అయిపోతుంది. మీరు ఇక్కడ అక్కడ ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫీజు వచ్చేటప్పటికి ఎగ్జామ్ ఒకవేళ మీకు సీట్ వచ్చింది BIEEలో లేదా విఐటిలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, అప్రాక్సిమేట్గా పర్ ఇయర్ మీ ఫీ స్ట్రక్చర్ ఈ కేటగిరీ 1, 2, 3, 4, 5 ఏంటి మేడం అంటే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కేటగిరీ 1 ఉంటారు. తర్వాత ఒక రేంజ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కేటగిరీ 2. సో కేటగిరీ 1 అనేవాళ్ళు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అనమాట. సో అంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1,73,000, కేటగిరీ 2 వచ్చిన వాళ్ళకి 2,80,000. ఇట్లా కేటగిరీ బేస్ చేసుకుని మీకు ఇది ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ కేటగిరీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎలాంటి స్కాలర్షిప్ లేదు అని అర్థం, చాలా తక్కువ స్కాలర్షిప్ అనమాట. సో మీరు కేటగిరీ 1, 2లో ఉండాలి అంటే ఎగ్జామ్ బాగా రాయాలి అంతే. మంచి ర్యాంక్ వస్తే కేటగిరీ 1లో ఉంటారు. ఒకసారి కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. కేటగిరీ 1లో గనక మీకు సీట్ రావాలి అంటే, సిఎస్ఈలో సీట్ రావాలి అంటే బిలో 1000 ర్యాంక్ రావాలి. విఐఈఈ ఎగ్జామ్లో మీకు సిఎస్ఈలో విఐటిలో సీట్ రావాలి అంటే గనక
అది కూడా విఐటి వెల్లూరు గురించి మాట్లాడుకుంటున్నాం. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 2000, ఐటీలో బిలో 3000 ర్యాంక్ రావాలి. ఈసిఎస్సి ఇలా ఒక్కొక్క బ్రాంచ్కి మనకి కేటగిరీస్ కట్ ఆఫ్లు వెళ్తూ ఉంటాయి. కేటగిరీ 2లో మీకు సీట్ రావాలి అంటే బిలో 3000, అంటే 1000కి 3000కి మధ్యలో మీ ర్యాంక్ ఉండాలి. ఇట్లా కేటగిరీ 5 అంటే ఇంకా లాస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ కేటగిరీ 5లోకి వచ్చేస్తారు. ఓకే, సో స్కాలర్షిప్లు ఉండవా ఇక్కడ? ఎస్, స్కాలర్షిప్లు ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లోనూ స్కాలర్షిప్ అనేది కేవలం ఫస్ట్ ఇయర్కి మాత్రమే అప్లై అవుతుంది. మళ్ళీ ఫస్ట్ ఇయర్లో మీరు బాగా చదువుకుని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే స్కాలర్షిప్ కంటిన్యూ చేస్తారా లేదా వాళ్ళు మీకు చెప్తారనమాట. సో స్కాలర్షిప్ అనేది మొత్తం 4 ఏళ్లకి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఓన్లీ ఫస్ట్ ఇయర్కి స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది అనమాట. సో విఐట్రిపుల్ ర్యాంక్ హోల్డర్స్ ఆఫ్ 1 to 10 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 100% ట్యూషన్ ఫీ మీకు ఫర్ 4 years. 4 yearsకి 100% ఇచ్చేస్తారంట. అలాగే ర్యాంక్ 11 to 50 తెచ్చుకుంటే 75%, ర్యాంక్ 51 to 100 లోపు మీ ర్యాంక్ ఉంటే గనక 50% ట్యూషన్ ఫీ, అండ్ 100 to 500 లోపు మీ ర్యాంక్ ఉంటే గనక 25% ట్యూషన్ ఫీ. ఇవన్నీ కూడా వీళ్ళు 4 yearsకి ఇచ్చేస్తాము అంటున్నారు. సో అది సూపర్ అనమాట. ఎంత కష్టపడితే అంత మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఎస్, దీస్ ఆర్ సూపర్ ఆఫర్స్. కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? కౌన్సిలింగ్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో చాయిస్ ఫిల్లింగ్, కౌన్సిలింగ్ ఈజ్ డన్ ఆన్లైన్. చాయిస్ ఫిల్లింగ్ మెథడ్ ఎలా అయితే జేఈలో జోసా కౌన్సిలింగ్ జరుగుతుందో అలాగే ఆన్లైన్లో జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ రేంజ్ని బట్టి మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మీరు ఫేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. యూ కెన్ రిజిస్టర్. ఫస్ట్ బాగా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ phase 1లో కౌన్సిలింగ్ అయిపోతుంది. తర్వాత phase 2 కౌన్సిలింగ్ 20,000 నుంచి 45,000 కనుక మీ ర్యాంక్ ఉంటే, ర్యాంక్ 1 to 20,000 phase 1లో కౌన్సిలింగ్ జరుగుతుంది. 20 to 45,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి phase 2లో కౌన్సిలింగ్ జరుగుతుంది. 45 to 70,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి phase 3, తర్వాత మిగతా phase 4, phase 5 ఇలా ర్యాంక్ని బేస్ చేసుకుని మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మీకు మంచి బ్రాంచ్ కావాలి అన్నా కూడా, స్కాలర్షిప్లు పక్కన పెట్టండి, మంచి బ్రాంచ్, బికాస్ వీళ్ళందరూ బ్రాంచ్లు ఫిలప్ అయిపోతే ఇక్కడ మిగిలేవన్నీ నార్మల్ బ్రాంచ్లు ఉంటాయి. సో మంచి బ్రాంచ్ కావాలి అన్నా కూడా ర్యాంక్ మీరు తెచ్చుకోండి. ప్లేస్మెంట్స్ అయితే మాత్రం చెప్పుకోక్కర్లేదు. ప్రైవేట్ యూనివర్సిటీస్ అందరూ కూడా మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకుంటారు అనమాట. సూపర్గా ఉంటాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో హైయెస్ట్ శాలరీయే వీళ్ళకి చూడండి 1 crore. అలాగే యావరేజ్ శాలరీ మినిమం 10 lakhs. 10 lakhs మంచి శాలరీ బిగినర్స్కి. సో బాగుంది. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి, చెప్పుకోక్కర్లేదు. సో ఇవన్నీ టెస్టిమోనీస్ అనమాట. సో విఐట్రిపుల్లో మీరు ఎగ్జామ్ రాయాలి, విఐటీలో జాయిన్ అవుదాము అనుకుంటారంటే ఎగ్జామ్ రాయడం మంచిది అని నా సజెషన్. విఐటీలో జాయిన్ అవుదామా లేదా అనే డెసిషన్ తర్వాత తీసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు విఐట్రిపుల్కి ఇంకా అప్లై చేసుకోలేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో విఐట్రిపుల్ డైరెక్ట్ లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. బై, టేక్ కేర్.